పెద్ద క్లైమాక్స్లో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇవ్వబోతున్న బుచ్చిబాబు ఒక్క పోస్టర్తో ఫ్యాన్స్లో కన్ఫ్యూజన్తో పాటు టెన్షన్ కూడా. క్లైమాక్స్లో చరణ్ నిజంగానే అలా కనిపించబోతున్నారా? ఉప్పెన సెంటిమెంట్నే పెద్దిలో కూడా బుచ్చి ట్రై చేస్తున్నాడా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాబోతున్నటువంటి పెద్ది మూవీ, ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతుంది. ఇప్పటికే టీజర్ గ్లిమ్స్ పాటలతో ఆడియన్స్లో భారీ హైప్ని క్రియేట్ చేసింది ఈ మూవీ. ఉప్పెనతో సెన్సేషనల్ హిట్ అందుకున్నటువంటి బుచ్చిబాబు ఈసారి మరింత భారీ కాన్సెప్ట్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో పిచ్చెక్కించే ట్విస్ట్ ఉండబోతున్నాయంట. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి అని కూడా అందరూ అనుకుంటున్నారు. ఇక పెద్ద సినిమాలో రామ్ చరణ్ పక్కన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ అండ్ బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు శర్మ, అలాగే జగపతి బాబు, సత్య వంటి యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ కలిసి భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో రాబోతున్నటువంటి ఈ సినిమాలో రామ్ చరణ్ పూర్తిగా రా అండ్ రస్టిక్ లుక్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్లో చరణ్ లుక్, ఉత్తరాంధ్ర యాసలో చెప్పినటువంటి డైలాగులు, అలాగే క్రికెట్ షాట్ సీన్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ సినిమా కోసం చరణ్ చేసినటువంటి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఫ్యాన్స్ను ఆకట్టుకుంటుంది. అయితే ఈ మూవీ క్లైమాక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సినిమా క్లైమాక్స్ గురించి వినిపిస్తున్నటువంటి గుసగుసలు కొంచెం ఫ్యాన్స్ని టెన్షన్ పెడుతున్నాయి. ఎందుకంటే బుచ్చిబాబు తన తొలి సినిమా ఉప్పెనలో ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్టుగానే పెద్దిలో కూడా క్లైమాక్స్లో భారీ ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. లేటెస్ట్గా బయటకు వచ్చినటువంటి ఒక ఫోటోలో చరణ్ బల్క్ బాడీతో కనిపించగా కాళ్ళు స్పష్టంగా కనిపించకపోవడం గమనార్హం. దీంతో కథలో ఏదైనా షాకింగ్ ఎలిమెంట్ ఉండబోతుందా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది. ఇది కేవలం ఫోటో యాంగిల్ మాత్రమేనా, లేదా సినిమాలో ఏదైనా ఇంపార్టెంట్ ట్విస్టా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. మరోవైపు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్పై కూడా పెద్ద ప్లానింగ్ జరుగుతున్నట్లుగా కూడా సమాచారం. జనరల్గా ఒక హీరోయిన్తో చేస్తే అది ఐటమ్ సాంగ్కు బదులుగా ఈ మూవీలో ఒకేసారి 4 లేదా 5 హీరోయిన్లతో భారీ డ్యాన్స్ నెంబర్ ప్లాన్ చేస్తున్నారట. రామ్ చరణ్ డ్యాన్స్కు పేరుగాంచినటువంటి విషయం తెలిసిందే. అలాంటి స్టార్తో కలిసి పలువురు హీరోయిన్లు స్టెప్పులేస్తే థియేటర్లు పూలకాలు రావడం ఖాయమని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రజెంట్ షూటింగ్ లాస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ సినిమా ఇంకా 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ స్పెషల్ సాంగ్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ను కూడా షూట్ చేస్తున్నారట. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ఈ పాట కోసం ఏఆర్ రెహమాన్ మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఎనర్జెటిక్ ట్యూన్ సిద్ధం చేశారని టాక్ వినిపిస్తుంది. ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్నటువంటి పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ కెరీర్లోనే మరో మైల్ స్టోన్గా నిలుస్తుందా? బుచ్చిబాబు మరోసారి క్లైమాక్స్ ట్విస్ట్తో మ్యాజిక్ చేస్తాడన్నది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతుంది. ప్రజెంట్ ఈ సినిమా గురించి ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదేంటంటే అక్కడ రామ్ చరణ్ కూర్చున్నటువంటి పోస్టర్ ఏదైతే ఉందో ఆ పోస్టర్లో కేవలం బాడీ మొత్తాన్ని కూడా బల్క్ బాడీతో అలా చూపించారు మేకర్స్. అయితే కింద కాళ్ళు మాత్రం అక్కడ కనిపించట్లేదు. అయితే లీక్లు ఉన్న ప్రకారం ఏంటంటే ఇండస్ట్రీలో వచ్చేటువంటి వార్తల ప్రకారం అప్పుడు రామ్ చరణ్ ఒలింపిక్స్లో చాలా కష్టాలు పడి అండ్ ఒక ఆటకూలిగా చాలామంది శత్రువుల నుండి దాటుకొని వెళ్తున్నటువంటి టైంలో ఒక ఒలింపిక్స్కి సెలెక్ట్ అవుతాడు. ఒలింపిక్స్లో మేజర్గా అక్కడ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్సెస్లో ఒక అనుకోని ప్రమాదవశాత్తు డెఫినెట్గా అంటే అక్కడ ప్లాన్ చేసినటువంటి విలన్స్ ఏదైతే ప్లాన్ చేస్తున్నాడో దానివల్ల అక్కడ రామ్ చరణ్ కాళ్ళు కోల్పోయి బట్ ఉన్నటువంటి ఓన్లీ బాడీతోటే ఫైట్ చేస్తాడని కూడా ఇక్కడ సోషల్ మీడియాలో ఒక చిన్న అప్డేట్ అయితే లీక్ బయటకు వచ్చింది. సో ఆ పోస్టర్ చూసినా కానీ గతంలో సుప్రీంలో ఎలా అయితే ఫైటింగ్ ఉంటుందో అలాంటి ఒక సీనే దీన్ని రిక్రియేట్ చేసి కొత్తగా బుచ్చిబాబు ఏదైనా ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా అని కూడా చాలామంది కామెంట్ చేస్తారు. ఎందుకంటే నార్మల్గా చేసిన ఇప్పటివరకు కూడా సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు పెద్ద డెఫినెట్గా ఏదో కొత్తగా ఉండబోతుంది. సో దానికి అంటే ఆ వైకల్యాన్ని కూడా అడ్డుకోకుండా ఎలా గోల్డ్ మెడల్ సాధించాడు ఇండియాకి అనేదే అక్కడ మెయిన్ ప్లాట్ అని అయితే ఒక అర్థమవుతుంది. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఎక్కడా రాలేదు. బట్ అది లీక్ కూడా చేయలేదు. కానీ ఒకవేళ గనక ఇదే నిజమైతే గనక డెఫినెట్గా థియేటర్స్ దద్దరిల్లుతాయి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అంటే ఆబ్వియస్గా రంగస్థలంలో మనం చూసాం రామ్ చరణ్కి ఒక లోపం ఉంటుంది, అదే వినికిడి లోపం. సో ఇక్కడ కూడా అన్నిటి కూడా అధిగమించి కప్పు కొడితే డెఫినెట్గా ఒక రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో అండ్ అక్కడ హీరోకి ఎలాంటి లోపం ఉన్నా కానీ అంటే మనిషిగా సాధించడం ఏదైనా అనుకుంటే డెఫినెట్గా సాధిస్తాం అనేటువంటి ఒక డెఫినెట్గా ఒక మంచి
ఒక మోటివేషనల్ దాంతో ఆ కాన్సెప్ట్ని ఎంచుకున్నట్లయితే బుచ్చిబాబు అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి అది నిజమా కాదా తెలియాలంటే మాత్రం డెఫినెట్గా ఇంకొంచెం క్లారిటీ, లేదంటే మేజర్గా సినిమా వచ్చేంత వరకు అయితే ఆబ్వియస్గా వెయిట్ చేయాల్సిందే. ఇంకొక 40 days మాత్రమే ఉంది కాబట్టి ఏదనుకున్నా కానీ అక్కడ బుచ్చిబాబు ఏదో కొత్తగా అయితే ప్లాన్ చేస్తున్నాడు. సినిమాలో ఏదో ఒకటైతే ఉంది, డెఫినెట్గా స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్ కాదు, చికిరి చికిరి సాంగ్ ఉంది, అండ్ దాని తర్వాత లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి రై రై రారా ఇవన్నీ కూడా ఇన్స్పిరేషనల్ సాంగ్సే. బట్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే బుచ్చిబాబు ఏం చేసినా కూడా ఏదో ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తాడు. అంటే ఏదో ఒక లోపమా లేకపోతే ఇంకేదన్నా అక్కడ కొత్త ఎలిమెంట్ ఒకటి తీసుకొచ్చి పెడతాడు. అలాంటంటే గురువుని మించిన శిష్యుడు అన్నట్టు అక్కడ సుకుమార్ ఏదైతే ప్లాన్ చేస్తాడో ఇక్కడ బుచ్చిబాబు కూడా అదే రేంజ్లో ప్లాన్ చేస్తాడని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే కొంచెం మందికి ఫ్యాన్స్కి కొంచెం డిసప్పాయింట్ కలిగించే విషయం. ఎందుకంటే ఆబ్వియస్గా తమ అభిమాన హీరోని అలాంటి లుక్లో చూసి అండ్ ఎంత ఫైట్ చేసినా ఏం చేసుకున్నా ఆ లుక్ మాత్రం చూడడం కొంచెం కష్టమే. మేబీ అదేమన్నా అయ్యుంటుందా అనేది అయితే తెలియదు, కానీ ఇది ఇప్పటి వరకు అయితే ఇండస్ట్రీలో ఉన్నటువంటి గాసిప్ మాత్రమే. సో చూడాలి, దీని మీద ఒక క్లారిటీ రావాలంటే మాత్రం సినిమా వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి పెద్దిపై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ రామ్ చరణ్ ఆటకూలిగా ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు? అండ్ రామ్ చరణ్ లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి బాడీ లాంగ్వేజ్ అండ్ దాని తర్వాత అవన్నీ కూడా ఒక రేంజ్లో ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నాయి. సో మరి ఎలాంటి రికార్డ్ని క్రియేట్ చేస్తుందో మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.